హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచం మొత్తం డిజిటల్ దిశగా పరుగులు తీస్తుంది. ప్రతి సమాచారాన్ని సంస్థలు తమ వెబ్సైట్లో భద్రపరుస్తుంటాయి. దీంతో హ్యాకర్లు ఆయా వెబ్సైట్లలోకి చొరబడిపోయి కీలకమైనటువంటి సమాచారాన్ని దొంగలించి డబ్బులు డిమాండ్ చేయటం అనేది జరుగుతుంది. సాఫ్ట్వేర్ను ఇతరులకు అమ్ముకోవటం వంటివి చేస్తున్నారు. దీంతో ఆయా సంస్థలకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది. హ్యాకర్ల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా పలు సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు ఎథికల్ హ్యాకర్ని నియమించడంతో పాటు వీరికి మంచి డిమాండ్ పెరిగిందంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ ఎథికల్ హ్యాకర్ల వెబ్సైట్లోకి రక్షణ కల్పించటం, అనుమతులు లేకుండా ఇతరులు ఆయా వెబ్సైట్లకు చొరబడకుండా భద్రత కల్పించటం, సైటుల్లో లూప్ హోల్లను ముందుగానే గుర్తించి యజమానులను అప్రమత్తం చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క ఎథికల్ హ్యాకర్స్ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, ఏమేం కోర్సులు చదవాలి, ఏమేం కోర్సులు చదివితే ఏ సంస్థల్లో మనకి ఉద్యోగాలు వస్తాయి, ఎంతంత ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి అవకాశం మిస్ అవుతారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు చేయవలసింది ఏంటంటే, మీరు జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి చూసినట్లయితే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీలాంటి వాళ్ళందరికీ కూడా అందటానికైతే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ముందు లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, సో ఇక లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఎథికల్ హ్యాకర్ కోర్స్ చేయాలి అంటే మనం ఏమి చదవాలి? ఇంటర్ తర్వాత కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్సిక్ సైన్స్, బీటెక్ లేదా నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీలో బీఎస్సీ చేయవచ్చు. అమెరికాకు చెందిన ఈసీ కౌన్సిల్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేట్ కోర్సును అందిస్తుంది. గుజరాత్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్సిక్ సైన్స్లో డిగ్రీ కోర్సులను ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ అనేది ఇస్తుంది. డిగ్రీ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మనకి పీజీ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఐఐటి, తర్వాత హైదరాబాద్, జేఎన్టీయు హైదరాబాద్ అందిస్తున్నాయి. మద్రాస్ యూనివర్సిటీ సైబర్ ఫారెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంఎస్సి కోర్సును కూడా ప్రవేశపెట్టింది. విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ మీద అవగాహన ఉంటే ఈ ఎథికల్ హ్యాకర్లో అద్భుతమైనటువంటిగా రాణించవచ్చని మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఎథికల్ హ్యాకర్లను ఎవరు నియమించుకుంటారు? పెద్ద పెద్ద సంస్థలైనటువంటి విప్రో, డెల్, రిలయన్స్, మరి గూగుల్స్, యాక్సెంచర్, తర్వాత ఐబిఎం, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఎక్కువగా ఎథికల్ హ్యాకర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్లు గాను, తర్వాత నెట్వర్క్ డిఫెన్స్ అనలిస్టులు, మరి వెబ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్లు, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్లు, తర్వాత సెక్యూరిటీ అనలిస్టులు, ఫారెన్సిక్ అనలిస్టులను నియమించుకుంటున్నాయి. కెరీర్ ప్రారంభంలో నెలకి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు జీతాలు ఇస్తారు. అనుభవాన్ని బట్టి 30 లక్షల వరకు ఆఫర్ చేస్తూ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఎథికల్ హ్యాకర్ల యొక్క ఉద్యోగాలకు మీరు చక్కగా కాన్ఫిడెంట్గా చేసి ఈ కోర్సును కానీ మీరు నేర్చుకున్నట్లయితే మంచి డిమాండ్ ఉంది. సో మన లక్షల్లో కూడా నెలకు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క మంచి కోర్సులను, మరి ఎథికల్ హ్యాకర్ నియమించుకునేటటువంటి సంస్థలను క్లియర్గా తెలియజేసుకుని చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించింది మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.